హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ బీరకాయ చెక్కుతో పచ్చడి తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్ పెట్టుకొని 2 టమాటాలు, బీరకాయ చెక్కు, కొద్దిగా బీరకాయ, ఆరు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, తగినంత సాల్ట్ అండి వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. అర టీ స్పూన్ ఆవాలండి, అర టీ స్పూన్ ఉద్దిపప్పు, కొద్దిగా కరివేపాకు రెబ్బలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతున్నాం. కలర్లో వచ్చిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ చెక్కు ఉంది కదా, అది ఇందులో వేస్తున్నా. తగినంత పసుపు వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ వేస్తున్నా. ఇప్పుడు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నామండి. తగినంత పసుపు అండి, కొద్దిగా ఇంగువ, అంతే అండి. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఉంది కదండి, దింపే ముందు వేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఆనియన్ వేస్తాం కదా, అప్పుడే మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత వేసుకొని పచ్చడి వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేస్తున్నా. చూసారు కదండి, బీరకాయ చెక్కుతో పచ్చడి తయారు చేసుకునే విధానం. ఇది చపాతీకి, దోశకు, రవి ఇడ్లీకి తినచ్చండి. పొడన్నాన్ని కూడా తినచ్చండి. ఇది కొత్త రెసిపీ అండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.